హాయ్ ఫ్రెండ్స్, నా పేరు టిఆర్విఎస్ నారాయణ. ఈరోజు నమస్తే అందరికీ. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఒక మంచి క్వశ్చన్ నేర్చుకోబోతున్నాం. సో ఏ క్యాన్ ఫినిష్ 1/20th ఆఫ్ ఏ పీస్ ఆఫ్ ఏ వర్క్ in 38 days if he works for 9 hours a day. He started the work on 6th of a month at 10 a.m. On the second day, B joined him, whose efficiency is twice that of A. On the third day, C, whose efficiency is thrice that of A, joined A and B. On the fourth day, D, whose efficiency is 4 times that of A, joined AB, and C, and so on. What would have been the work completed if they worked for 6 hours a day and they started at 10 a.m. every day? Okay. సో ఇదండి క్వశ్చన్. సరే, ఇది తర్వాత మళ్ళీ నేను చెప్తాను. దీనికి ఈ క్వశ్చన్ అనమాట ముందు ఒక మన కాన్సెప్ట్ ఒకటి తెలియాల్సింది. అదేంటంటే రైట్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఎస్ఎన్ అని తీసుకుంటున్నాను. ఒక సిరీస్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ టర్మ్ అనేది ఎలా ఉందంటే ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదం ఎంత అంటే 1, ఈ బ్రాకెట్లో పెడుతున్నాను. రెండో టర్మ్ని కూడా బ్రాకెట్లో పెడుతున్నాను, 1+2. మూడో టర్మ్ను కూడా బ్రాకెట్లో పెడుతున్నాను, 1+2+3. రైట్. ఇలా ఫోర్త్ టర్మ్ తీసుకుంటే 1+2+3+4 అండ్ సో ఆన్ అప్ టు ఎంత టర్మ్ తీసుకున్నాను అనుకో అంటే ఎనవ పదం తీసుకుంటే 1+2+3 అండ్ సో ఆన్ అప్ టు n అని వస్తుంది n. ఇది ఈ సిరీస్ అండి. ఇలా ఉంది ఈ సిరీస్. T1 అంటే ఒకటే ఉంది, T2 అంటే రెండు ఉన్నాయి, 1+2 రెండింటి మొత్తం. T3 అంటే 1+2+3 టోటల్. T4 అంటే 1+2+3+4 టోటల్. Tn అంటే 1+2+3+4 అండ్ సో ఆన్ అప్ టు n టోటల్, n వరకు ఉన్న టోటల్. ఇలా వస్తుంది. కానీ మళ్ళీ వీటి మొత్తం కనుక్కోవాలి, అంతే కదా. వీటి మొత్తం కనుక్కోవాలి అంటే T1, T2, T3, T4 అండ్ సో ఆన్ అప్ టు Tn యొక్క మొత్తం కూడా మనం కనుక్కోవాలి. ఓకే. సో అయితే ఇలాంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి SN ఎట్లా తీసుకుంటామంటే సిగ్మా Tn అని తీసుకుంటాం. సిగ్మా T అంటే ఎన్నవ పదానికి సిగ్మా ఫైండ్ అవుట్ చేసి, సిగ్మా అంటే మొత్తం ఎన్నవ పదానికి ఏదైతే ఉందో ఆ ఎన్నవ పదానికి మనం మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. ఓకే. మరి ఎన్నవ పదం ఏముంది? 1+2+3+ అండ్ సో ఆన్ అప్ టు +nగా ఉంది. ఇది ఎన్నవ పదం. మరి ఎన్నవ పదం అంటే 1+2+3+ అండ్ సో ఆన్ అప్ టు n. ఫస్ట్ ఈ మొత్తం కట్టాలి కదా, ఈ సమ్ కట్టాలి కదా. 1+2+3+ అండ్ సో ఆన్ అప్ టు n అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం అని అర్థం. మొదటి n సహజ సంఖ్యల మొత్తం లేదా ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని తీసుకుంటే ఎంత వస్తుంది? మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, n×n+1/2 అని వస్తుంది. రైట్. ఇప్పుడు ఈ /2 అనేది బయటికి తీసుకురండి, సిగ్మాకు ముందుకు తీసుకొస్తే సిగ్మా ఇప్పుడు n×n n² అవుతుంది. n×1 ఎంత అవుతుంది? n×1 n అవుతుంది. సో ఇప్పుడు ఏమని రాయొచ్చు? 1/2. దేనికి దానికి సిగ్మా వేరేగా ఫైండ్ అవుట్ చేస్తాం. సిగ్మా n² + సిగ్మా n అని వస్తుంది. సిగ్మా. సరే, ఇప్పుడు 1/2 సిగ్మా n² అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. అదెంత? n×n+1 2n+1/6 n×n+1/2. ఇది సిగ్మా n. సిగ్మా n n×n+1/2. సిగ్మా n² అంటే n×n+1 2n+1/6 అని వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు SN ఇక్కడ ఒక 2 కామన్ తీయచ్చు, ఇక్కడ ఒక 2 కామన్ తీయచ్చు. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 1/4 అవుతుంది, 4. పైన ఏమున్నాయి? ఇక్కడ n×n+1, n1 n+1, ఇక్కడ n1 n+1 కామన్ తీయచ్చు. సో n×n+1 కామన్ తీస్తుంది. కామన్ వస్తే మనకి బ్రాకెట్లో ఇంకా మిగిలింది ఏంటి?
2n ప్లస్ 1 అనేది మిగిలింది ఇక్కడ బై ఏం మిగులుతుంది ఇక్కడ 2 కామన్ తీసాం కాబట్టి 3 మిగులుతుంది ప్లస్ 1 ఉంటుంది అక్కడ 1 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు ఏమొస్తుంది n ఇంటూ n ప్లస్ 1 బై 4 ఇంటూ 2n ప్లస్ 3 1s are 3 ప్లస్ 1 అంటే 4 కాబట్టి బై 3n వస్తుంది. రెండింట్లో 2 కామన్ తీసేస్తే 2 ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 ఇక్కడ 2 కామన్ తీసేస్తే ఇక్కడ 2 కామన్ తీసేస్తే n ప్లస్ 2 మిగులుతుంది n ప్లస్ 2 బై కింద ఎంత ఉందండి 4 ఈ 3 మల్టిప్లై చేస్తారు 12 అవుతుంది. సో మీరు 2 టేబుల్తో క్యాన్సిల్ చేసేయండి. 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 6 టైమ్స్ పోతుంది. సో ఏమని రాయొచ్చు మనం Sn is equal to n into n plus 1 into n plus 2 by 6. సో ఇది అంటే ఏ విధంగా ఉంటే ఇలా ఉంటే ఈ విధంగా ఉంటే 1 1 plus 2 1 plus 3 1 plus 3 plus 4 and so on 1 plus 2 plus 3 plus 4 plus and so on up to n ఇలా ఉంటే ఈ సిరీస్లో ఉంటే ఇది ఒక పద్ధతి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి కదా ఒక క్రమంలో ఈ క్రమంలో ఉంటే మనకి సమ్ ఎంత అవుతుందండి మొత్తం ఎంత అవుతుంది n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 6. ఇప్పుడు మనం ప్రాబ్లంలో పడతాం. ప్రాబ్లం ఏంటంటే ఏ క్యాన్ ఫినిష్ ఏమంటున్నాడు ఏ క్యాన్ ఫినిష్ 1/20th ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 38 days ఇఫ్ ఈ వర్క్స్ 9 hours a day. ఇక్కడ వరకు ఒక పార్ట్ అండి రైట్. ఇది ఫస్ట్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్. ఇది తర్వాత క్వశ్చన్ చేసిన తర్వాత చూద్దాం. మిగతాది కూడా జరిగిన తర్వాత ఈ స్టార్టెడ్ ద వర్క్ ఆన్ 6th of a month at 10 AM రైట్. 10 AM ఎప్పుడును రైట్ ఎవ్రీడే 10 AMకి స్టార్ట్ చేశాడు. 6th of the month స్టార్ట్ చేశాడు. ఆన్ ద సెకండ్ డే బి జాయిండ్ రైట్ హిమ్ whose efficiency is twice that of A. B యొక్క ఎఫిషియన్సీ అంటే ఎంత ఉందంట ఏకి డబుల్ ఉంది అని చెప్తున్నాడు. ఎప్పుడు జాయిన్ అయ్యాడు సెకండ్ డే జాయిన్ అయ్యాడు. అంటే ఫస్ట్ డే ఎవరు చేశారు ఫస్ట్ డే ఏ స్టార్ట్ చేశాడు. ఓకే ఫస్ట్ డే ఏ స్టార్ట్ చేశాడు ఏతో పాటు రైట్. సెకండ్ డే ఏతో పాటు బి వచ్చాడు కానీ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 units అంటే ఏ 1 unit అనుకుంటే బి 2 units అవుతుంది. నెక్స్ట్ డే on the third day C whose efficiency is 3 times that of A joined A and B ఏతోని బీతోని జాయిన్ అయ్యారు. సో ఎవరు సి అంట థర్డ్ డే సి అనే వ్యక్తి ఏకి ఎంత ఎఫిషియన్సీ ఉన్నాడు 3 times ఉన్నాడు. అంటే ఏ 1 unit వర్క్ చేస్తే సి 3 units వర్క్ చేస్తారు. థర్డ్ డే ఇప్పుడు ఎవరెవరు వర్క్ చేస్తున్నారు ఏ బి సి ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు. అంటే ఏ ఎంత చేస్తాడు 1 unit చేస్తాడు. బి ఎంత చేస్తాడు 2 units చేస్తాడు. సి ఎంత చేస్తాడు 3 units వర్క్ చేస్తాడు. అంతే కదా ఏ 1 unit చేస్తే సి 3 units వర్క్ 1 + 2 + 3 థర్డ్ డే. ఫోర్త్ డే డి వస్తాడు హూజ్ ఎఫిషియన్సీ ఎంత 4 times ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి 1 + ఏ నలుగురు కలిసి చేస్తారు. ఇప్పుడు ఏబిసిడి నలుగురు చేస్తారు. ఏ 1 unit బి 2 units సి 3 units డి 4 units. అంటే ఫోర్త్ డే 1 + 2 + 3 + 4. మరి అలా ఎన్ని డేస్ పడతాయి n డేస్ పడతాయి అనుకుంటే మరి nth డే n మెంబర్స్ వచ్చారు అంతే కదా n మెంబర్స్. అందులో ఏ 1 unit బి 2 units సి 3 units డి 4 units అండ్ సో ఆన్ అప్ టు nth మెంబరు ఏకి n times ఉంటాడు కాబట్టి n units వర్క్ చేస్తారని తీసుకుంటాం రైట్. అయితే ఫస్ట్ ఈ క్వశ్చన్ని ఏ విధంగా తీసుకుంటామంటే ఏ 1 hour వర్క్ 1 hourకి పని ఎంత చేస్తున్నాడు 1 hour వర్క్ మనం ఏం చేస్తున్నాం 1 unit అవుతుంది. మరి 9 hoursకి ఏ 9 hour వర్క్ ఎంత అవుతుంది 9 units అవుతుంది 9 units. మరి 38 days ఇంటూ 9 hours అయితే 9 hour వర్క్ 38 ఇంటూ 9 hours వర్క్ ఎంత 38 ఇంటూ 9 units వర్క్. మరి దేనికి సమానం 1/20th వర్క్
1/20th వర్క్కి సమానం. 1/20th వర్క్కి సమానం. మరి ఫుల్ వర్క్ అయితే టోటల్ వర్క్ అయినప్పుడు టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తారు 1/20th వర్క్. టోటల్ వర్క్ అంటే 1/20th వర్క్కి 38 × 9 అండి. టోటల్ వర్క్ అయినప్పుడు ఏమవుతుంది ఇంటూ 20. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 20 × 38 × 9 అని రాస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేస్తున్నాను. ఈ 38లో ఒక 2 ఉంది. ఆ 2ని 9తో మల్టిప్లై చేస్తే 18 అని రాస్తున్నాను. ఇక్కడ ఈ 38లో ఒక 19 ఉంది. సో 19 అని రాస్తున్నాను ఇంటూ 20 అండి. ఈ విధంగా రాసుకున్నాం. ఎన్ని యూనిట్స్ 18 × 19 × 20 యూనిట్స్ వర్క్. ఇది సరే అండి, ఇది ఇక్కడికి కానీ. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా. ఇందులో క్వశ్చన్లో ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు మనం చేసిన ఫస్ట్ పార్ట్ ఏం చేస్తున్నాం 1 అవర్ వర్క్ 1 యూనిట్. ఓకే, 9 అవర్ వర్క్ 9 యూనిట్స్. మరి 38 డేస్ అంటే 1 డేకి 9 అవర్స్ లెక్కన 9 అవర్స్ వర్క్ అంటే 9 యూనిట్ చేస్తారు. మరి 38 డేస్ ఉన్నాయి కాబట్టి 38 × 9 యూనిట్స్ వర్క్. ఇది దేనికి ఈక్వల్ టోటల్ వర్క్ 1 హోల్ అనుకుంటే అందులో 1/20th వర్క్కి ఈక్వల్. మరి టోటల్ వర్క్ అనేది ఇప్పుడు ఎన్ని పార్ట్స్ 20 పార్ట్స్ కదా. 1/20th వర్క్ ఇది 38 × 9 20 పార్ట్స్ కాబట్టి ఇంటూ 20 చేయాలి. 20 టైమ్స్ ఉంటుంది కాబట్టి. సో 20 × 38 × 9 అంటే 18 × 19 × 20 యూనిట్స్ వర్క్ అవుతుంది టోటల్ వర్క్. ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏం చేస్తున్నాడు అంటే అలా చేయగలుగుతాడండి. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏంటంటే ఈ స్టార్టెడ్ ద వర్క్ ఆన్ ద 6th డే. ఈ స్టార్టెడ్ ద వర్క్ ఆన్ ద 6th డే. ఈ స్టార్టెడ్ ద వర్క్ ఆన్ ద 6th డే. 6th డే అని చెప్తున్నాడు ఇక్కడ. 6th డే స్టార్ట్ చేస్తున్నాడు. at 10 AM స్టార్ట్ చేస్తాడు. అంటే 6th డే అంటే ఆ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్లో 6th డే స్టార్ట్ చేస్తున్నాడు. అంటే అది ఫస్ట్ డే. 6th అనేది ఫస్ట్ డే అనమాట ఏకి. సరే, ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం అంటే టోటల్ వర్క్ ఇది కదా. సో 18 × 19 × 20 యూనిట్స్ వర్క్ ఈక్వల్ టు ఇలా తీసుకుంటున్నాను. ఏ అనే ఒక వ్యక్తి 1 డే అంటే 1 అవర్కి ఎంత తీసుకుంటున్నాడని తీసుకున్నాం 1 యూనిట్ వర్క్ చేస్తున్నాడని చెప్తున్నాం. 1 అవర్ వర్క్ 1 యూనిట్. మరి 9 అవర్ వర్క్ ఎంత 9 యూనిట్స్. ఓకే, కానీ ఎవ్రీడే 6 అవర్స్ వర్క్ చేస్తున్నాడు కదా. 6 అవర్స్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి 6 యూనిట్స్ వర్క్ అవుతుంది. ఆ 6 కామన్ తీసేస్తున్నాను. ఎందుకంటే అందరూ 6 అవర్సే వస్తారు. అందరికీ 6 అవర్సే వస్తుంది కాబట్టి ఎవ్రీడే 6 అవర్సే కాబట్టి 6 అనేది కామన్ తీసేస్తున్నాను. కామన్ తీసేస్తే 1 డేకి ఎంత అవుతుంది ఇప్పుడు ఫస్ట్ డేకి ఎంత అవుతుంది ఈ 6 × 1 6 × 1 ఫస్ట్ డే 6 యూనిట్స్ వర్క్ చేసినట్టు 6 కామన్ తీసాను. అంటే మొదటి డే 6 యూనిట్స్ వర్క్ చేస్తాడు. కానీ ఆ 6 అనేది ఇక్కడ నేను కామన్ తీసి సైడ్ని పెట్టుకున్నాను. రైట్, తర్వాత నెక్స్ట్ డే ఎవరు వస్తారు రైట్ సెకండ్ డే 1 ఇది రైట్. డే 2 చూడండి. డే 2 ఏ అనే వ్యక్తి 6 యూనిట్స్ వర్క్ చేస్తాడు. కానీ బి అనే వ్యక్తి ఏతో జాయిన్ అయ్యాడు కదా. అంటే 6 యూనిట్స్కి డబల్ అంటే 12 యూనిట్స్ చేస్తాడు. 6 12 ఇలా తీసుకుందాం. 6కి 12కి రైట్. ఏ అనే వ్యక్తి 6 యూనిట్ చేస్తాడు. బి అనే వ్యక్తి 12 యూనిట్ చేస్తాడు. ఇందులో 6 కామన్ తీసాం కదా. ఇక్కడ 6 కామన్ తీసాం. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఇక్కడ 2 మిగులుతుంది రైట్. అక్కడ 1 ఉంటుంది 2 మిగులుతుంది రైట్. నెక్స్ట్ థర్డ్ డే తీసుకున్నాం. థర్డ్ డే తీసుకునేసరికి థర్డ్ డేకి వచ్చేసరికి రైట్ ఏ ఎంత చేస్తాడు 6 యూనిట్స్ వర్క్ చేస్తాడు. బి ఎంత దీనికి డబల్ అంటే 12 యూనిట్ చేస్తాడు. సి అనే వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ ఎంత అని చెప్తున్నాడు. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అని చెప్తున్నాడు అంటే సి ఎఫిషియన్సీ 3 times అని చెప్తున్నాడు. 3 times అంటే ఏకి 3 రెట్లు ఉంది. ఏకి 3 రెట్లు ఉందంటే 1 డేకి లేదా 6 అవర్స్లో ఎంత వర్క్ చేస్తున్నాడు. ఎవ్రీడే 6 అవర్స్ వర్క్ చేస్తున్నారు. 6 యూనిట్స్ అని తీసుకున్నాం. మరి ఎంత ఉంటుంది 18 యూనిట్స్ వర్క్ అవుతుంది. సో 18 యూనిట్స్ వర్క్. సో 18 ఈ మూడింట్లో కూడా 6 కామన్ తీసేస్తున్నాం. ఇక్కడ 6 కామన్ తీసి పెడితే అప్పుడు ఎంత వస్తుంది 1 + 2 + 3 అని వస్తుంది. 1 + 2 + 3. సో ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇలా ఎన్ని డేస్ చేశారండి. n డేస్ చేశారు అనుకున్నాం. మనకి ఎంతో తెలియదు కదా. తెలియదు కాబట్టి n డేస్ చేశారు అనుకున్నాం. dn అని తీసుకున్నాం. n డేస్ చేస్తే అప్పుడు ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కదా. 1 + 2 1 + 2 + 3 and so on up to రైట్. nth డేకి వచ్చేసరికి ఏమవుతుందంటే అన్నింటిలో కూడా 6 కామన్ తీసేస్తున్నాం. nth డేకి వచ్చేసరికి ఏమవుతుంది 1 + 2 + 3
రైట్, ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు మనకి ఎంత వస్తుంది, ఎన్ అని వస్తుంది, ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ అని వస్తుంది. సో అంటే మొత్తం ఎన్ని యూనిట్లు అండి, 1 + 1 + 2 + 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ ఇంటూ 6 యూనిట్స్ వర్క్ అని అర్థం. ఇది దేనికి ఈక్వల్, 18 × 19 × 20కి ఈక్వల్. ఇది టోటల్ వర్క్. రెండు వైపులా యూనిట్లు కొట్టేయండి. ఇప్పుడు మనకి ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందో మనకు తెలుస్తుంది. ఎన్ని డేస్లో, డిఎన్ డేస్ అండి. అంటే ఇది ఎన్ని డేస్లో ఎన్ డేస్ అని తీసుకున్నాను కాబట్టి డిఎన్ అని రాసుకున్నాను ఇక్కడ. డే 1, డే 2, డే 3, డే ఎన్ అని అర్థం. రైట్, ఇప్పుడు ఇది ఈ పైన ప్యాటర్న్ కదా, ఈ పైన ప్యాటర్న్ ప్రకారం ఏమొస్తుందండి, ఇలా 1, 1 + 2, 1 + 2 + 3, 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ అప్ టు 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ప్లస్ ఎన్. ఇది దీని విలువ ఎంత, ఇక్కడ దీని విలువ ఎంత, n × n + 1 × n + 2/6 అని వస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఏమని రాయొచ్చండి మనం, n × n + 1 × n + 2/6 ఇంటూ 6 ఇంటూ 6. ఇది దేనికి ఈక్వల్, 18 × 19 × 20. రైట్, సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ చేస్తే 6కి ఈ 6 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎన్ని 18తో కంపేర్ చేస్తే n + 1 ఏమవుతుంది, ఒకటి పెరిగింది కదా అంటే 19 అవుతుంది. n + 2 ఏమవుతుంది అంటే 20 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 18 డేస్, అంటే 18 రోజుల్లో కంప్లీట్. కానీ మన క్వశ్చన్లో అది కాదు, అది ఎంత ఏంటి, 4 PM on 23rd of the same month, 4 PM on 24th of the same month, 4 PM on the 25th of the same month, 4 PM on the 26th of the same month, 4 PM on the 27th of the same month అని చూసి. అంటే అప్పుడు ఏం రాయాలి, ఇప్పుడు మొత్తం ఎంత వస్తుందండి, 4 అంటే మనకి 6th స్టార్ట్ అయ్యాడు. అంటే 6th స్టార్ట్ అయ్యాడంటే ఆల్రెడీ 5 డేస్ కంప్లీట్ అయిపోయింది, ఆ మంత్లో 5 డేస్ కంప్లీట్ అయిపోయింది. 6th నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీకు 18 డేస్ యాడ్ చేయాలి. అంటే 5th మీరు 18 డేస్ యాడ్ చేయాలి, లేదా 6 + 18 - 1 అనేది తీసుకోవాలి, లేదా 5 + 18 అనేది తీసుకోవాలి. సో 5 + 18 అనేది తీసుకోవాలి, లేదా ఏమని తీసుకుంటాం, లేదా 6 + 18 - 1 అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఆ డే 6th డే కాబట్టి, రైట్, ఆ డే ఈ 18లో ఉంది కాబట్టి 1 తీసేస్తున్నాం. ఆ డే 18లో ఉంది కాబట్టి 1 తీసేస్తున్నాం. అంటే 23 డేస్ అండి. అంటే 23rd of the same month అని రాయాలి. 23rd on the same month అని రాయాలి. అంటే 23rd of the same month అంటే మనకు ఆప్షన్ ఏమొస్తుంది, ఆప్షన్ అనేది ఏమొస్తుందండి, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. 10 AM నుంచి ఎవ్రీడే ఎంతకి 6 అవర్స్ అండి. అంటే 10కి 6 అవర్స్ మీరు యాడ్ చేస్తే 16 అండి. 16 అంటే ఎంత, 4 PM. కాబట్టి 4 PM on 23rd of the same month అని వస్తుంది. సో కాబట్టి మనకి 23 డేస్ అంటే 23rd of the same month అని వస్తుంది. కానీ అక్కడ మనకి టైం కూడా ఇచ్చాడు కాబట్టి ఏమో రాస్తారు, 4 PM. ఎందుకంటే ఎవ్రీడే 6 అవర్స్ చేస్తున్నాడు కాబట్టి 10కి 6 యాడ్ చేస్తే 16 కాబట్టి 4 PM on 23rd of the same month అని రాస్తారు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇదండి క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ.